Witnessing highlights the importance of trained and manpower specialization, acute equipment, teamwork and coordinated emergency response. Mobile phones while driving. Please maintain emergency response vehicles. Emergency Service Department, we thank you all for your valuable presence and
ఎస్కేప్ కావాలనుకున్నప్పుడు డోర్ ఒకటే ఉంటుంది. ఈ 1000 మెంబర్స్ ఎంగల్ పై క్లీనర్ నోటీస్ చేశాడు. క్లీనర్ నోటీస్ చేసి డోర్ ఓపెన్ చేసేసి చాలా వరకు ఒక బస్సు ఫైర్ యాక్సిడెంట్ అయింది, నేను చెప్తున్నాను. సో అందరికీ అర్థమవుతుందిగా తెలుగు. మోస్ట్ ఆఫ్ ది బిలోస్ ఎస్కేప్ కావాలని ఇక్కడ వరకు స్టమక్ వరకు బయటకు పెట్టగలిగారు. మీరు ఇలా సైన్ వేస్తే ఎలా ఉంటే ఎలా? రావాలి. అది ఇన్హేల్ చేయడం వల్ల ఎక్కడికక్కడ పడిపోయి చనిపోయారు. మిగతా వాళ్ళు దూకలేకపోయారు. ఎందుకంటే అపోజిట్ కట్ అయిపోయి కింద పడిపోయారు. దట్ ఈస్ ద సినారియో ఇన్ స్మోక్స్ సినారియో. ఫైర్ సినారియో ఎక్కడే కానీ ఆగడానికి లేదు. అందుకని సేఫ్ డోర్స్ ఉండాలని ప్యాసివ్ ఫైర్ ప్రొటెక్షన్. ఇఫ్ ఎనీ ఇన్సిడెంట్ కానీ యాక్సిడెంట్ అయిందంటే మాత్రము ఎప్పుడు మనము ఎగ్జిట్ 4 minutes ఎస్కేప్ కాలేదు ఈ హాల్ నుంచి. ఫైర్ ప్రొటెక్షన్ ఇవి చెప్తాయి మీకు. విండోస్, డోర్స్ ఇవన్నీ డేంజరస్ అండ్ వెరీ కంపోస్టబుల్ మెటీరియల్. సైడ్ వాల్ ప్యానల్స్ అండ్ పిఓ ప్రజానికానికి మరియు మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు జిఎస్ఎల్ యాజమాన్యం వారు అగ్నిమాపక శాఖకు అవకాశం ఇవ్వడం వల్ల ఇక్కడ ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నాము. సో దీనివల్ల అంటే వాళ్ళల్లో చైతన్యం తీసుకురావడం ఒకటి, వాళ్ళలో ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ను మేము ఎంతవరకు ఇంకా రీఫైన్ చేసి ఇంకా ఎంత ఎక్స్టెంట్ తీసుకెళ్లాలనేసి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇప్పటి వరకు ఒక 60% హాస్పిటల్స్ కంప్లీట్ చేశాము. సో నెక్స్ట్ స్కూల్స్ కూడా తీసుకుంటున్నాము. ఎవ్రీ ఫైర్ స్టేషన్కు ఎవ్రీ మంత్ 4 ప్రోగ్రాంలు పెట్టి ఖచ్చితంగా మేము పబ్లిక్లోకి వెళ్ళాలి, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా మీటింగ్లో క్లియర్గా చెప్పాడు, డిపార్ట్మెంట్ను ప్రజల వద్దకు తీసుకెళ్ళండి. సో ప్రజల్లో చైతన్యం తీసుకురావండి. మీరు 4 గోడల మధ్య కూర్చొని అగ్ని ప్రమాదాలను అరికట్టగలుగుతామంటే అది వాస్తవ పరిస్థితుల్లో లేదు, రియాలిటీ లేక రండి. మీరు ఖచ్చితంగా ఫీల్డ్ లెవెల్లో పబ్లిక్ వరకు వెళ్ళి వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయండి, వాళ్ళకున్న డౌట్లను క్లారిఫై చేయండి. అగ్ని ప్రమాదాల పట్ల వాళ్ళకి అపోహలు ఉంటాయి, ఆ అపోహలన్నీ వాళ్ళకి లేకోకుండా చేయండి అనేసి మాకు విజ్ఞప్తి చేయడం. తర్వాత మా హోమ్ మినిస్టర్ గారు కూడా దీనిపైన డ్రైవ్ చేయమని జరగడం వల్ల మేము చాలా ఎక్స్టెన్సివ్గా తీసుకెళ్తున్నాం. ప్రతి ప్రిమిసెస్ ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ఇది ఇయర్ కంప్లీట్ చేయగలుగుతామా, 2 years కంప్లీట్ చేయగలుగుతామనే ప్రాసెస్తో వెళ్తున్నాము. మా ఆఫీసర్స్ కూడా విస్తృతంగా ఫీల్డ్లో తిరుగుతున్నారు, ఎక్కడ అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాము. తర్వాత ఇలాంటి వీడియోలు కొన్ని జింగిల్స్ కూడా చేస్తున్నాం స్టూడెంట్లకు ఉపయోగపడేటట్లు, వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్లు. ఎందుకంటే లెక్చర్స్ ఇవ్వడం వల్ల, లెక్చరేటివ్ చేయడం వల్ల కంటే కూడా వాళ్ళకు ఈ యానిమేషన్ పైన ఇవ్వడం వల్ల చాలా ఈజీగా క్యాచ్ చేయగలుగుతున్నారు. అలా ప్రతి సబ్జెక్ట్ పైన అంటే ఇప్పుడు హాస్పిటల్ ఫైర్ సేఫ్టీ ఏంటి, స్కూల్ సేఫ్టీ ఏంటి, కమర్షియల్ బిల్డింగ్లు అవుతున్నాయి, సినిమా థియేటర్ సేఫ్టీ ఏంటి, ఇలాంటివన్నీ 1 by 1 సిరీస్ తీసుకొని చేసుకుంటూ పోతున్నాం. దీనివల్ల మాకు ప్రజల్లో మంచి అప్లౌజ్ వస్తుంది. ఇంకా మరింత ప్రోగ్రామ్స్ చేయండి. మేము ఇంతవరకు మొన్న వివాన్ అపార్ట్మెంట్స్లో చేసాం విజయవాడ ఆటోనగర్లో. వాళ్ళకి అంతవరకు వాళ్ళ ఇంటి పక్కనే అంటే వాళ్ళ ఫ్లాట్ పక్కనే ఉన్న ఎక్స్టింగ్విషర్ గురించి తెలియదు. సో మేము వెళ్ళి వాళ్ళని ఆపరేట్ చేయమని చెప్పిన తర్వాత ఇంత ఈజీగా ఉందా సార్, మేము ఇది ఏదో ఫైర్ ఎక్స్పర్ట్స్ వచ్చి ఆపరేట్ చేయడానికని పెట్టారనుకున్నాము, మేము చేయాలి అనే మాకు నాలెడ్జ్ లేదు. ఇలాంటి కార్యక్రమాలు చేయండి సార్ అని వాళ్ళు హౌస్ వైఫ్స్, అక్కడ వర్కింగ్ ఉమెన్ చాలామంది పార్టిసిపేట్ కావడం జరిగింది. ఒక సండే పెట్టాము, చాలా హెల్ప్ఫుల్గా ఉంది వాళ్ళకు కూడా. మేము అది మేము ఆ కార్యక్రమం చేయడం వల్ల కూడా మాలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగాయి. మనం ఎంతసేపు ఫైర్ వచ్చిన తర్వాత అగ్నిమాపక వెహికల్ని తీసుకెళ్ళి ప్రమాదాన్ని అరికట్టేదానికంటే
ప్రివెన్షన్ అనేది మెయిన్ ఆస్పెక్ట్ అనే ఆస్పెక్ట్లోనే మేము వెళ్తున్నాము. ఆ ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో ఎక్కువ అంటే మా పాంప్లెట్లు కానీ, మా సోషల్ మీడియా కానీ, మీ మీడియా మిత్రులు కానీ మేము ఎంకరేజ్ చేస్తున్నది ఎందుకంటే మీరే మాకు వారియర్స్ అనమాట. అంటే ఎక్కడికైనా మెసేజ్ను పబ్లిక్ రీచ్ చేయగలిగితే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీళ్ళకి పిల్లలకు చెప్పడం వల్ల 4-5 ఇన్సిడెంట్లు చెప్పాను. ఒక అబ్బాయిని ఎస్కేప్ కమ్మన్నాను. ఆ అబ్బాయి పక్కనున్న దగ్గరున్న డోర్ను వాడుకోకుండా ఎక్కడో దూరంగా పారిపోవడం జరిగింది. వాళ్లకు ఆ సీన్ క్రియేట్ చేయగలిగినామంటే వాడికి డిస్ట్రెస్ సిచ్యువేషన్లో ఈజీగా ఎస్కేప్ కావడానికి ఉంటుంది. సో ఆ విధంగా మేము ప్రోగ్రామ్స్ కొంచెం ఇన్నోవేటివ్గా తీసుకుని వెళ్తున్నాము. దీనికి డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేసుకొని మా ఆఫీసర్స్కి కూడా ఫస్ట్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళని పబ్లిక్లోకి తీసుకెళ్తున్నాం. దీనివల్ల మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ.